టిఆర్ఎస్ పేరు అనేది తెలంగాణ అందరికీ కూడా చాలా భావోద్వేగానికి గురి చేసే పేరు. గతంలో కూడా బిఆర్ఎస్ ని ఇంతకు ముందు టిఆర్ఎస్ గానే చూసాం మనం. అదే పేరుని మళ్ళీ మార్చుకొని టిఆర్ఎస్ కి పెడదాం అనే టైంలోనే కవిత నా పార్టీ పేరు టిఆర్ఎస్ గా నేను ప్రకటిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి అంటుంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ ఎవరికి తోసినట్టు వారు దోసుకుంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. ఇంత ముందుకేమో వాళ్ళ నాన్న పెట్టిండి, ఇప్పుడు మళ్ళీ కవితక్క పెట్టింది. ఇప్పుడు పార్టీ పెట్టడానికి కవితక్కకి ఇంకా వేరే పేరేం దొరకనట్టుంది. అంటే తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలకు చాలా సెంటిమెంట్ గా తీసుకునే పేరు కదా. మరి సెంటిమెంట్ చూసి ఐటిమెంట్ రాస్తారు కదా అందరూ. సెంటిమెంటే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు కవితక్క ఏ ఉద్దేశంతో ఆ పార్టీ పెట్టిందో, ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు. ఎందుకు ఉన్న కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మంచిగా ఉండక నువ్వో దిక్కు ఆయనో దిక్కు ఆ పార్టీలు పెట్టుకో, తెలంగాణకు అందరు సీఎంలు అవుతారు. ఇంకా నీకు అంత ఇప్పుడు ఆ పార్టీ నుంచి విడిపోయినప్పుడు ఆ పేరు కూడా నువ్వు వాడుకోవద్దు. అదెందుకు వాడుకోరు? ఫస్ట్ అయితే అదే కదా. బిఆర్ఎస్ ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది, అంత ముందుకి ఏంది అదే టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. మళ్ళీ అదే పార్టీ నువ్వు పెట్టుకున్నావు. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు అంటే ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు. అదే ఆమె ఇచ్చిన ప్రస్థానంలో కూడా ఒక మాట మాట్లాడింది. ముఖ్యంగా మాట్లాడిన విషయాలు ఏంటంటే కేసీఆర్ అప్పుడు ఉన్న కేసీఆర్ వేరు, ఇప్పుడు ఉన్న కేసీఆర్ వేరు, ఇప్పుడు మరమనిషి అని చెప్పేసి అంటుంది. మరి డైరెక్ట్ గా తండ్రినే ఈ రోజు దుయ్యబడుతుంది. మరి ఎట్లుంటది పరిస్థితి? ఇప్పుడు అదైతే వాస్తవమే, ఆమె చెప్పింది 100% కరెక్టే. అప్పటి కేసీఆర్ కి ఇప్పటి కేసీఆర్ చాలా తేడా ఉంది. ఇప్పుడు మాజీ సీఎం ఆయన తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డాడు. హైడ్రా అని పేరు చెప్పేసి ఎన్నో ఇల్లులు కూలగొడుతున్నారు, ఎంత ఇబ్బంది అవుతుంది. మరి బయటకు ఒక్కసారి రావట్లేదు, మాట్లాడట్లేదు. మరి నిజంగానే మారిపోయింది కదా ఆయన, మారిపోయింది కదా ఆమె చెప్తుంది. మరి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజెస్ నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఒరిజినల్ కోల్గేట్, డూప్లికేట్ కోల్గేట్ అని బిస్లరీ వాటర్ బాటిల్ ని పెట్టడం జరిగింది. మరి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అవుతుందని ఒక క్యాప్షన్ ని కూడా పెట్టారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒరిజినల్ ఏది లేదు, అన్ని ఫేకే ఉంది. అంత కల్తీ తిండి అన్నట్టు, అంత కల్తీ మనసులో ఉన్నారు, కల్తీ పార్టీలో ఉన్నాయి. ఒరిజినల్ ఏడుంది నీకు? మనసులో ఒరిజినల్ లేరు, అవి ఒరిజినల్ లేవు. అంటే కవిత ఏదైనా సాధించే అభిప్రాయం మీ పైన ఉన్నది ఏమన్నా? సాధిస్తుందా అంటే ఇక వాళ్ళ తండ్రి దిక్కెళ్ళి చూస్తే సాధిస్తుంది. ఎందుకంటే ఆయన సావు దగ్గరకు పోయి లేచి తిరిగి వచ్చిన వ్యక్తి కాబట్టి చెప్పలేం. గెలిస్తే గెలివచ్చు, ఓడితే ఓడవచ్చు. కానీ ఇన్ని పార్టీలు పెట్టుకున్న దానికంటే ఈ రోజు కవితక్క ఒక 14 సంవత్సరాల కింద కవితక్క అంటే ఎవరో మన తెలంగాణలో తెలియదు. తెలిసిందంటే ఓన్లీ ఈ రోజు ఆయన ఉండడం అంటే, ఈ రోజు ఆయన బ్రతుకున్న శవాన్ని చేసిరు ఇద్దరు కలిసి.